లక్షల రేషన్ కార్డులు రద్దు. కార్డుదారులు ఈకేవైసీకి హాజరు కానందునే వారందరినీ అనర్హులుగా గుర్తించిన ప్రభుత్వం వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ సిటిజన్ 360 ద్వారా అర్హుల గుర్తింపు ఆధార్తో అనుసంధానమై ఉన్న సాఫ్ట్వేర్ వీటి ఆధారంగానే కొత్త రేషన్ కార్డుల జారీ. కార్డుదారులు అదే ఈ ప్రింట్ కావచ్చు, ఈ ఈకేవైసీ అంటే ఈ తంబుకి రాలేదట. మీరు రాకపోవడం వల్ల మీ 15 లక్షల కార్డులు రద్దు అవుతున్నాయట. మరి మా రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్కి వస్తలేదు, ఆయన పోస్టు రద్దు అవుతుందా? మా మంత్రులు సెక్రటరియట్కి వస్తలేరు, మరి వాళ్ళ పోస్టులు కూడా తీస్తారా? మరి వాళ్ళకి గడువు ఇవ్వాలి కదా. గడువు ఇవ్వకుండానే ఎట్లా వీళ్ళని తొలగించిండ్రు? తిరుపతి రెడ్డి ఇంటికి FTL అని ఉంటేనేమో గడువు ఇచ్చిండ్రు. మరి రేషన్ కార్డులను అంటే ఏ దిక్కు లేకనే కంట్రోల్ బియ్యం దీన్ని బతుకుతాండే. మరి వాళ్ళకి గడువు ఇవ్వకపోతే ఎట్లా? 15 లక్షల మందిని ఎగరగొడితే ఎట్లా? రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి గడువు ఇవ్వండి. 15 లక్షల మంది అంటే ఇంటికి ముగ్గురు వేసుకున్నా కూడా ఎంతమంది అవుతారు చూడు, 45 లక్షల మంది అవుతారు. అంటే 45 లక్షల మందికి నువ్వు అన్నం తినడానికి అవకాశం లేకుండా చేస్తావా చెప్పు. మరి కథం కొచ్చి పడేసిందట. 15 లక్షల కార్డుల మొత్తం రద్దు చేసి పడేసిందట.